ఆన్ ద లాస్ట్ చెప్పాల్సిన ఒకే ఒక మాట, చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను. అండ్ లాస్ట్ 20 ఏళ్ళుగా గత 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసావు, ఇంత టర్న్అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను. బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి, సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా, ఓకే, పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం. బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి, దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్. ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారని, ఎవరు అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్. ఐ లైక్ టు టేక్ 7-8 hours 10 hours టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి ఇవన్నీ నేను టైం తీసుకుంటాను. సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది, ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే we all blanked out. Honestly, we all blanked out. ఎందుకంటే సుకుమార్ గారు got very emotional. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ గా ఇలా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి. ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ ఆల్ గాట్ అవర్ ఎనర్జీ డౌన్. మాకు కొంచెం టైం పట్టింది. ఇట్ లిటరలీ 1-2 days పట్టింది మాకు కోలుకోవడానికి. ఎందుకంటే మేము సినిమా చేసేదే, ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం. అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయిందనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అండ్ జస్ట్ ఫ్రమ్ మై సైడ్, నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు. It's just as a gesture to show that we are there to support you. And we have given rupees 25 lakhs to support them. That me future secure చేస్తాం, మీకు ఏమైనా కావాల్స్తే మేము ఉంటాం, accommodative గా ఉంటాం అని. At this hour also I didn't want to go disturb them. I want to give them some space. And కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత I would like to personally meet them. And వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం. మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దమ్. ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది. How many classrooms? 36 classrooms. ఇందులో 36 classrooms. 3 floors, each floor 1 room. తల్లిదండ్రులు నమస్కారం. పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నాయి సార్, పొద్దు నుంచి జరుగుతున్నాయి. లోపల క్లాస్లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్. ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడతారు సార్. ఒక్కొక్కరు కూడా చూపిస్తారు. ఒకటి దానికి మీరు వెళ్తారు 1 by 1. ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఏరియా? ఇది 5 acres సార్. స్కూల్ మున్సిపల్ ప్రాపర్టీ సార్, మున్సిపల్ కళ్యాణ మండపం. నారా చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం ఉంది. ఇందులో పంచాయతీ ఆఫీసులు పెట్టారు, డిస్ట్రిక్ట్ అయ్యాక వాళ్ళు ఓపెన్ చేయాలి సార్. పంచాయతీ ఆఫీసు ప్లేస్ ఉంది. ప్రభుత్వం తీసుకుంటుంది. ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ కట్టడం ద్వారా ఒక గొప్ప నగరాన్ని హైదరాబాద్ నిజాంలు కుతుబ్ షాయిలు కట్టిండ్రు. సికింద్రాబాద్ ను నిజాం బ్రిటిషర్స్ కట్టిండ్రు. అదే విధంగా సైబరాబాద్ ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కట్టిండ్రు. ఇవాళ 4th సిటీని మీ అన్నగా మీ తమ్ముడుగా 4th సిటీని కట్టే బాధ్యత ఆ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. 50,000 ఎకరాల కొత్త నగరాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఉండే పెట్టుబడులను అక్కడికి తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు, లాయర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి ఇంకా పక్క నుంచి మా ఒక ఎమ్మెల్యే గారు అన్నగీనెవరో సర్వే చేసినట్ట సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అని చెప్పి ఆ సర్వే సంస్థ ఆయన తీసుకొని నా దగ్గరికి వచ్చినారు. దాదాపు 1:40 వారితో గడిపిన నేను. వారు చెప్తా ఉన్నారు, సార్ మీరు నేను చెప్పేది నమ్మరు, నేను మీకు ఆనాడు కూడా
చేరుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల సందర్భంగా. ఆ రోజు కొద్దిగా మీ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన, కానీ అప్పట్లో నాకు కుదరలేదు మీతో కలవడం. కానీ ఈరోజు నేను సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకొని వచ్చినా అని చెప్పి వారు విశ్లేషణాత్మకంగా చెప్తా ఉండే. మనల్ని విడిచిపోయి ఏ 10 మంది ఎమ్మెల్యేలు అయితే పోయినారో, కాంగ్రెస్ పార్టీలో చేరినారో, వారి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ కూడా సర్వే చేసినాడు. 68,000 శాంపిల్తోనే ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ చూపెడతా ఉండే. ఇక నేను దాని వివరాలు మీకు చెప్పాను, కానీ ఎందుకంటే ఆయన టీవీలో కూర్చొని చెప్తా సార్ నేను అన్నాడు, ఆయన చెప్పుకొని. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం మీద సర్వసాధారణంగా 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు. ఎందుకంటే చూస్తారు మనోళ్ళు చాలా మంచోళ్ళు, ఓపిక గల్లోళ్ళు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే చేస్తారేమో, అవుతుందేమో, ఇస్తారేమో అనే కొంత ఓపిక పట్టే గుణం మనకు ఉంటుంది. ఎందుకంటే మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళనే దశాబ్దాలు ఓపిక పట్టినాం, గంత మంచోళ్ళు మనోళ్ళు. కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం సంవత్సరం లోపలనే తిరగకుండానే మెజారిటీ ప్రజలకు మాత్రం మనసు విరిగింది సార్. మీరు ఏదైతే సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో, ఇటు న్యాయపరంగా కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ చేస్తున్నారో, దీన్ని తప్పకుండా కొనసాగించండి. తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది, ఇది వాస్తవం అనే మాట వారు మనకు చెప్పిపోయినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి, దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు? అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్. దాంట్లో ఇంజనీర్స్ పెట్టి కెన్ యూ క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ 1000 కోట్లు 2000 కోట్లు 4-5,000 కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు, ఈ డబ్బులు కూడా తీసేసుకొని మొత్తం కంప్లీట్ చేస్తాం. 3 years టార్గెట్ తీసుకున్నాం సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని వీ క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ 2 చేసి సార్. సో దాన్ని బట్టి ఎక్కడైతే 1 star 2 stars ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్లి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరమైతే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా ఫ్లో బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్. స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్. ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం. ఎవరైనా దాతలు చాలా మంది ఉన్నారు సార్. అల్యూమినా కంపల్సరీ పెట్టాలి. అదే సార్, అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్, పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్, పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ. ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు 2,000 కోట్లు అవుతుంది. స్టార్ట్ ది వర్క్, క్రియేట్ ఎ కార్పొరేషన్. గవర్నమెంట్ ఇస్తాం, లేకుంటే బారో చేద్దాం, పెట్టేద్దాం. దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ అవన్నీ తీసుకొస్తాం. అవి 2 తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం. మీరు 4-5 ఏళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ పిల్లల్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం. లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కన్సల్టేట్ చెప్తాను. ఒక మీటింగ్ తీసుకోండి, నేను మీ వాళ్ళు ఇచ్చేస్తాం. మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండేటటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది.
ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. అండ్ దీనికి